రాష్ట్ర ప్రభుత్వం కూడా నిరుద్యోగుల విషయంలో కూడా 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. వచ్చిన 100 రోజుల తర్వాతనే అంటే 50,000 ఉద్యోగాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు. ఏంటి మరి నిజంగా 60,000 ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? నిరుద్యోగులు హ్యాపీగానే ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఏ నిరుద్యోగులకు ఇచ్చింది? ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది? అసలు చెప్పుకుంటా ఉంది టీజీపీఎస్సీ నింపాలి, కానీ మేము చేసినా మేము నింపినాం అంటా ఉన్నారు. కానీ మీరు అసలు నింపలేదు. 55,000 ఉద్యోగాలు మేము నింపినామని ప్రతి సభలో చెప్తారు. ఏందో అది ముఖ్యమంత్రి చెప్తారు. మళ్ళా మేము సిగ్గుపడతా ఉన్నామండి. ఈ 50,000 పోయి ఇప్పుడు 60,000కు వచ్చింది. మీరు ఒక్క ఉద్యోగం అంటే 12,000 నుంచి 13,000 ఉద్యోగాలు మాత్రమే మీరు నోటిఫికేషన్ ఇచ్చారు. మిగతా మొత్తం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలేవి. ఆ ఉద్యోగాలు మా ఉద్యోగాలని చెప్పి మీరు ఎగేసి పడతా ఉన్నారు. కొత్తగా ఇప్పుడు అంటే ఈ యొక్క గ్రూప్ 1 స్కామ్ పక్కదారి పట్టియడానికి ఇంకో 55,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ వదులుతున్నాం అని చెప్తా ఉన్నారు. ఎప్పుడు ఇస్తా ఉన్నారు? జాబ్ క్యాలెండర్ ఎక్కడ మీది? జాబ్ క్యాలెండర్ 2 సార్లు ఇచ్చారు. జాబ్ క్యాలెండరు ఈ అసెంబ్లీలో ఇచ్చారు, దానికి అథెంటిఫికేషన్ లేదు. ఎక్కడ మీది? ప్రజాప్రభుత్వమా? నిరుద్యోగుల ప్రభుత్వమా? చెప్పుకోవడానికి సిగ్గుపడాలి మీరు. సో రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో ఏంటి మరి ఈ ఎలక్షన్స్లో నిరుద్యోగుల ప్రభావం ఉంటుందా? మరి ఏంటి నిరుద్యోగుల ప్రభావం తెలుసు కాబట్టే వాళ్ళు కండక్ట్ చేస్తలేదు. ఎలక్షన్ ఎందుకు ఆగుతూ ఉంది? ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఊర్లోకి వెళ్ళిరనుకో, అప్పుడు చుక్కలు కనిపిస్తాయి బిడ్డ.